ఏమన్నా పెరుగుతారేమో. రైట్, ఒకసారి జాతీయ అంశాలు చూసుకుంటే కేంద్ర బడ్జెట్ని ఏమనుకోవాలి నిన్న విడుదల చేసిన బడ్జెట్ విషయంలో? బడ్జెట్ అనేటువంటి చూశాక ఏది 70 ఏళ్ళు ఒక ఎత్తు, ఏది 60 ఏళ్ళు ఒక ఎత్తు, 67 ఏళ్ళు, 10 ఏళ్ళు ఒక ఎత్తు అన్నటువంటి తేడా కనిపించింది. ఎందుకంటే 2014 నాటికి 14 లక్షల కోట్లు మనకి దేశ బడ్జెట్, ఇప్పుడు ఏకంగా 47 లక్షల కోట్లు. అప్పుడు బడ్జెట్ 14 లక్షల కోట్లు అయితే ఇప్పుడు రెవెన్యూనే 30 లక్షల కోట్లు. అంటే దేశం ఎంత మారిపోయింది. కానీ ద్రవ్య లోటు పెరుగుతుందా తగ్గుతుందా? అప్పుడు ద్రవ్య లోటు అనేది ఎప్పుడు నడుస్తూనే ఉంటుంది. మీరు ఏ బడ్జెట్ లోనైనా ద్రవ్య లోటు లేకుండా ఉండదు. అంటే దాన్ని తగ్గించే ప్రయత్నం చేశారు కదా. ఇప్పుడు క్రిందటిసారి 14.5 లక్షలు ఉంటే ఈసారి 13.5 లక్షలకు తెచ్చారు. 15.5 లక్షల నుంచి 14.5 లక్షలకు తెచ్చారు ద్రవ్య లోటు. అది ఎప్పుడు నడుస్తూనే ఉంటది. ఎందుకంటే ద్రవ్య లోటు దేనికి వస్తుంది? మన ఆస్పిరేషన్స్ ఎక్కువ ఉంటాయి. మనకి రోడ్లు కావాలి, హైవేలు కావాలి, రైల్వేలు కావాలా, సదుపాయాలు కావాలి, మౌలిక వస్తువులు కావాలి, వీటన్నిటికీ డబ్బులు ఖర్చు పెట్టాల్సిందే. అది నా దగ్గర 10 రూపాయలు ఉంది కాబట్టి ఇంతవరకే గోడ కట్టూరుకుంటాను, తర్వాత బిల్డింగ్ చూసుకుందాం అంటే జనం ఒప్పుకోరు. కాబట్టి జనానికి కావాల్సిన మౌలిక వస్తువులు కల్పించాలంటే అప్పులు చేయాల్సిందే. అప్పులు చేసినప్పుడు అప్పుల మీద వడ్డీలు కట్టాల్సిందే కదా. ఆ వడ్డీలు కూడా ఒరిజినల్ ఆదాయం నుంచి తీయాల్సిందే కదా. వీటన్నిటి మూలంగా ఏమవుతుంది? ఖచ్చితంగా ద్రవ్యలోటు పెరుగుతుంది. ఆ ద్రవ్యలోటు అనేటువంటి దాన్ని పరిష్కరించుకుంటూ ఉండాల్సిందే. అది ఒక రకంగా చెప్పాలంటే మనకి నెలకి 40,000 రూపాయల జీతం వస్తున్నప్పుడు హౌసింగ్ లోనోడు అప్పు ఎంత ఇస్తున్నాడు? 60 లక్షలు ఇస్తున్నాడు. అది అప్పు పాలవుతున్నాం కదా అని ఇల్లు కొనుక్కుందామా వద్దా? అది ఇక్కడ ద్రవ్యలోటు విషయంలో ఆలోచించాల్సింది. సింపుల్ లాజిక్. పన్నుల విషయంలో, పన్నుల తగ్గింపు విషయంలో ఈసారి పెద్దగా చోటు దక్కలేదా? మీకు ఎప్పుడైనా చంద్రబాబు నాయుడు